రక్షణలోనికి వచ్చిన వానికి, ఇరుకు మార్గంలో ఉన్నవానికి, విశ్వాస అయిన వానికి ఉన్న ఆధిక్యత ఏంటి? క్రైస్తవుడిగా ఉన్నవానికి యొక్క ఆధిక్యత ఏంటి? లోకంలో ఆడిష్టాసారంగా జీవితం వాడు జీవించి, ఆడు కోరుకున్నది ఆశించి, ఈ లోకంలో మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములను నమ్మి ఈ లోక సంబంధమైనవన్నీ అనుభవించి చచ్చిపోయేవాడికి వీళ్ళకే ఉన్న సంబంధం, బాంధవ్యాల గురించి మనం అడిగితే వాళ్ళకే వీళ్ళకే కూడా మనం ఒక మాట మనం చూడగలిగితే అపోస్తుల కార్యాలు 17:26 మనం చూడగలిగితే, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఒకరు, ఆదాము అనే మా ప్రారంభ మనిషిని దేవుడు చేశాడు. ఆ ఆదాము నుండి వచ్చిన సంతతే నోవాహును రక్షించాడు నీతిమంతుడిగా. ఆ నోవాహు నుండి వచ్చిన తరం యాపేతు, హాము, షేము, యాపేతు, వాళ్ళ నుండి వచ్చిన వారు జనాంగం. ఇలా మన అందరికి, నమ్మిన వారికి, నమ్మని వారికి శరీర సంబంధమైన తండ్రులు ఉన్నారా లేదా? దేవుణ్ణి నమ్ముకున్నానంటే నాకు తండ్రి లేడు అంటే కుదరదు. మనకి శారీరక సంబంధమైన తండ్రులు ఉన్నారు క్రైస్తవులు కాని వారికి శారీరక సంబంధమైన తండ్రులు ఉన్నారు. ఏమండి? అలాగే భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు అంటే ప్రకృతి, ధర్మం, ఋతువులు. ఈ ఋతువులు, ఈ భౌతిక సంబంధమైన ఈ మకారియోస్ ఏదైతే ఉన్నాయో ఇవి మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 6:45 మనం 5:45 ఆయన ఎవరి మీద అంటే నమ్మని వారి మీద, అవిశ్వాసుల మీద, క్రీస్తుని నమ్మని వారి మీద, దేవుడంటే ఎరగని వారి మీద, అంటే నీతిమంతులుగా ఉన్న క్రైస్తవులైన వారి మీదను, అంటే సూర్యుడు క్రైస్తవులు ఒకరి దగ్గర ఉన్న దేశాల్లోనూ క్రైస్తవులు ఉన్న అందరి మీద సూర్యుడు ఉదయిస్తున్నాడు, వర్షం కురుస్తుంది. దేవుడు అలా అని పక్షపాతి కాడు. ఓకే.